అందులో మొహమ్మద్ పోయింది, అందులో బోధన్ టౌన్, బోధన్ మండలం. సో ఇప్పుడు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఒక 90,000 ఎకరాలు, బోధన్ కాన్స్టిట్యున్సీ ఒక 40,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, సుమారు 5,000 ఎకరాలు. ఈ ఏరియాకు మనం బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిజాం సాగర్ నీటి విడుదల పైన రివ్యూ చేసుకోవడం జరిగింది. ఈ రివ్యూకి ఇద్దరు సబ్ కలెక్టర్లు, బాన్స్వాడ అండ్ బోధన్ సబ్ కలెక్టర్, నేను, బాలరాజు గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఆల్ మండలాల తహసీల్దార్లు, ఆల్ డివిజనల్, సబ్ డివిజనల్ డిప్యూటీ ఇంజనీర్లు, సెక్షన్ ఆఫ్ అందరూ పాల్గొన్నారు. ఈ యాసంగి పంటకు నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలి. ఇది వరకు ప్రూఫ్ అయింది. ఇది ఎంత నీరు తక్కువ పెడితే అంత ఎక్కువ దిగుబడు. ఆ విధంగా నీటిని పొదుపుగా వాడుకొని నిజాం సాగర్లో మిగుల్చుకున్న నీళ్లను వచ్చే వర్షాకాలం మళ్ళా పంట కోసం కాపాడుకునే విధంగా ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం. యాసంగి పంటకు ప్రాబ్లం లేదు. యాసంగి పంటకు నీళ్ళు 10 టీఎంసీలు ఉన్నాయి, పారిపోతాయి. కానీ యాసంగి పంటకు పోను పొదుపు చేసి మిగిలిన నీటిని వచ్చే వర్షాకాలం పంట కోసం జూన్లో నీటి విడుదల చేసుకోవడానికి ప్లాన్. లేకపోతే నిజాం సాగర్ నీరు లేవనుకో, వచ్చే జూన్లో నీరు వదిలిపెట్టాం, మళ్ళీ ఆగస్టు దాకా పోవాలి, సెప్టెంబర్ దాకా పోవాలి. అప్పటిదాకా నార్మల్ ఉండేవి, నాటుకుంటాయి. కాబట్టి ఒక 5-6 టీఎంసీల నీటిని నిజాం సాగర్లో పొదుపుగా వాడుకొని నీటిని కాపాడుకోవడానికి ఏర్పాట్ల గురించి ఈ సమీక్ష. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!